Hello students, welcome to Shrihan MSET Prep. Every year 3 to 5% of students ఏదో డాక్యుమెంట్ మిస్ అవ్వడం వల్ల లేదా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం వల్ల ఎగ్జామ్ మిస్ అవుతున్నారు. వాళ్ళు చేసే 2 years ఆఫ్ హార్డ్ వర్క్ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఇప్పుడే 3 minutesలో ఈ షార్ట్ వీడియోని చూసేయండి. ఫస్ట్, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి? మనకి ఏపీఆర్ టీఎస్ ఎంసెట్ యొక్క హాల్ టికెట్, మన హాల్ టికెట్ని అడ్మిట్ కార్డ్ అని కూడా అంటాము. అండ్ ఈ హాల్ టికెట్ మీద మీ ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. ఒకవేళ క్లియర్గా లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఆల్రెడీ మనం ఫిల్ చేసే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఆ ఫామ్ మీద మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచాలి. అండ్ మనం సైన్ కూడా చేయడానికి అక్కడ స్పేస్ ఉంటుంది. సైన్ని ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మాత్రమే చేయాలి. అలా కాకుండా మీరు బయటే చేసేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సైన్ అస్సలు చేయకూడదు. అండ్ మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్, వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి, ఆధార్ కార్డ్, స్కూల్ ఐడి, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఇందులో ఏదైనా తీసుకెళ్ళవచ్చు. ఆధార్ కార్డ్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ వన్. ఎప్పుడు ఒరిజినల్ ఐడి మాత్రమే తీసుకెళ్ళండి. సాఫ్ట్ కాపీస్ అండ్ జిరాక్స్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్, రికమెండెడ్ ఐటమ్స్. మనం రఫ్ చేసుకుంటాం కాబట్టి మనకి పెన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ హాల్లో బాల్ పెన్ మాత్రమే అలౌ ఉంటుంది. సో ఒక 2 to 3 బ్లూ ఆర్ బ్లాక్ పెన్స్ని పట్టుకెళ్ళండి. అండ్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే బయటికి అలౌ చేయరు. సో మన దగ్గర వాటర్ బాటిల్ ఉండడం అనేది మంచిది. అండ్ ఒక 2 to 3 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకెళ్ళండి మీతో పాటు. ఇవన్నిటిని ఒక ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ ఫోల్డర్లో మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మనల్ని 1 hour ముందు సెంటర్లో అలౌ చేస్తారు కాబట్టి సో అట్లీస్ట్ ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందైనా రీచ్ అవ్వండి. అండ్ మీరు ఒకవేళ దూరం ఊరు నుంచి వస్తే 1 day బిఫోర్ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ అది చూసుకోండి. సో మీకు ట్రాఫిక్ ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అండ్ మనం బయోమెట్రీ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ వేస్తాం. సో మన హ్యాండ్స్కి మెహందీ కానీ ఏమైనా ఇంక్ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. నెక్స్ట్, డ్రెస్ కోడ్ అండ్ ఇన్స్ట్రక్షన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ఎగ్జామ్ హాల్లో. అండ్ ఈ డాక్యుమెంట్స్ అని ఒక ట్రాన్స్పరెంట్ ఫోల్డర్లో పెట్టుకోవడం ది బెస్ట్. నెక్స్ట్, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి? మనం ఏ ఐటమ్స్ని క్యారీ చేయకూడదు? మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ డివైజెస్, క్యాలిక్యులేటర్, రిటర్న్ నోట్స్, బుక్స్, లాగ్ బుక్స్, బ్యాగ్స్, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ మనకి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అనమాట. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఇవేవి మన దగ్గర లేకుండా ఉండడం చెక్ చేసుకోండి. పొరపాటున మనకి ఏమైనా దొరికిందంటే మన ఎగ్జామ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్స్, ఇది మనకి ఏపీ అండ్ టీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ పోర్టల్లో మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మాక్ టెస్ట్ రాయొచ్చు, మన రెస్పాన్స్ షీట్స్ చూడొచ్చు, రిజల్ట్స్ని చూడొచ్చు, అండ్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడొచ్చు. సో ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ అప్డేటెడ్గా ఉండడం చాలా మంచిది. మీకు డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్స్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.